గాక. ప్రియమైనవారలారా, పరిశుద్ధుడైన దేవునికి వందనాలు చెల్లిస్తూ మీ అందరికీ కూడా మన ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఆరాధన గడిచిన కొన్ని వారాలుగా ఆరాధన అనే అంశాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. దేవుని ఆరాధించటానికి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఎలా ఆరాధించాలి, ఎలా ఆరాధించకూడదు అనే దాని గురించి అనేక విషయాలను ఆలోచన చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తూ ఉన్నారు. ప్రియమైనవారలారా, ఆరాధన అనేది మనుషులను సంతోషపెట్టడానికి కాదు. ఆరాధన అనేది మనుషులను ఆకర్షించటానికి, ఆకట్టుకోవడానికి కాదు. ఆరాధన అనేది మన గొప్పలు చూపించుకోవడానికి కాదు. ఆరాధన అనేది ఏదో ఆరాధన సమయం అనేది ఇతరులను పలకరించటానికో పరామర్శించటానికో కాదు. దేవుని చూడ్డానికి, దేవుని సన్నిధిని చూడ్డానికి, ఆయన ప్రసన్నతను, ఆయన ప్రభావాన్ని అనుభవించటానికి, ఆయన చేసిన మేళ్ల కొరకు, చూపిన కృపల కొరకు, ఆయన అనుగ్రహించిన జీవము కొరకు, క్షేమము కొరకు, రక్షణ కొరకు ఆయన్ని మహిమపరచటానికి. కీర్తనకారుడు 27వ సంకీర్తనలో ఒక మాట తెలియచేస్తూ ఉంటాడు. నేను ఒక వరం అడిగాను, యెహోవా యొద్ద ఒక వరం అడిగాను. ఏంటి తను అడిగిన వరం అని అడిగితే ఆయన ప్రసన్నతను చూడ్డానికి, ఆయన ఆలయంలో ధ్యానించడానికి, జీవితకాలం అంతా కూడా కోరుచున్నాను. అదే కోరిక. ఏంటి ఆయన కోరిక, ఏంటి ఆయన వరము, ఏంటి ఆయన తాలూకు ఆశ అంటే దేవుని మందిరంలో ఆరాధించాలి, ఆయన్ని ధ్యానించాలి, ఆయన ప్రసన్నతను చూడాలి. దేవుని ఆ ప్రజెన్స్ ఏదైతే ఉందో ఆ డివైన్ ప్రజెన్స్ని అనుభవించాలి. ఇది నా కోరిక, ఇది నా ఆశ. ఒకవేళ దేవుడు నాకు వరం ఇవ్వాలి అని అనుకుంటే, నేను అడిగే వరం ఏంటంటే నీ సన్నిధిలో నిన్ను ధ్యానించడానికి, నీ ఆలయములో నిన్ను ధ్యానించడానికి, నీ సన్నిధిని చూడడానికి, నీ ప్రసన్నతను అనుభవించటానికి నాకు అవకాశం ఇమ్మని అడుగుతాడట. ప్రియమైనవారలారా, అంటే దేవుని ఆరాధించడానికి కూడి వస్తున్నటువంటి మనము మన ఆత్మీయ జీవితాలను ఒక్కసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఉంది. ఈరోజు కూడా ఆరాధనను గురించే మాట్లాడుకుంటున్నాం. ఆరాధించే వాని హృదయము ఎలాంటి హృదయముతో ఆరాధనకు రావాలి అన్న దాని గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. ఆరాధించడానికి దేవుని సన్నిధికి కూడి వచ్చినప్పుడు, లేదా దేవుని ఆరాధన పేరు చెప్పి దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన హృదయం ఎలా ఉండాలి అన్న దాని గురించి ఒక 3-4 మాటలు చాలా త్వరగా క్లుప్తంగా నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేసినటువంటి ఆ మాటను చూస్తాం. 23వ వచనంలో అక్కడ అంటాడు, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు కాలము వచ్చుచున్నది. ఒక్క నిమిషం ఆగుదాం. ఎలాగ ఆరాధించేవాళ్ళు? యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు కాలము వస్తుంది. మన ఆరాధనలు ఎలా ఉండాలి అని అంటే, ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. ట్రూ వర్షిప్, యథార్థమైనటువంటి ఆరాధన, నిజమైనటువంటి ఆరాధన. ఇంకా చెప్పాలి అని అంటే వాస్తవమైనటువంటి ఆరాధన. ఆ ఆరాధనలో ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే సత్యం ఉండాలి. ఆ ఆరాధన ఆత్మచేత
ఆత్మతో ఆరాధించేటువంటి ఆరాధనగా ఉండాలి. తర్వాత ఇంకో మాట అన్నాడు. ఆ మాట అక్కడితో వదిలేయలేదు ఆ వచనాన్ని. ఆ! తన్ను ఆరాధించు అది వచ్చింది. తను ఆరాధించువారు అట్టివారే కావాలని ఆయన వెదుకుతున్నాడు. సీకింగ్, కోరుతున్నాడు. ఇంగ్లీష్‌లో సీక్ అనే మాట వాడబడింది. వెదుకుతున్నాడు. వెతకడం ఎప్పుడు వెతుకుతాం? కోరిక వేరే, ఆశ వేరే. కానీ ఎప్పుడు వెతుకుతాం? కనబడకపోతే వెతుకుతాం. నేను అనుకుంటున్నాను ఇక్కడ యోహాను సువార్తలో యేసు ప్రభువారి మాట తెలుగులో కోరుతున్నాడని ఉంది గాని ఇంగ్లీష్‌లో సీకింగ్ అనే మాట వాడింది. అక్కడ అట్టి వారి కొరకే దేవుడు వెదకుతున్నాడు అని అర్థం వచ్చే పదం వాడబడింది. అంటే అలాంటోడు ఎవడు కనిపించట్లేదని. అలాంటి అమ్మలు ఎవరు లేరని. ఎలాంటోళ్ళు? ఎలాంటోళ్ళు? యథార్థంగా ఆరాధించేవారు. యథార్థంగా ఆరాధించేవారు. కనిపించకపోతేనే వెతుకుతాం. లేదు. లేదు. ఏంటి ఆయనకి ఈ బాధ నాకు అర్థం కావట్లేదు. అంటే హోల్ హార్టెడ్‌గా పూర్ణ హృదయముతో, యథార్థ హృదయముతో దేవుని ఆరాధించే వాళ్ళు కరువైపోయారు. కరువైపోయారు. అలాంటి వాళ్ళ కోసం ఆయన వెతుకుతా ఉన్నాడు అనే మాట అక్కడ చూస్తాం. ఇంట్రడక్షన్‌లో దీని గురించి ఒక 2 మాటలు చెప్పాక ఎలాంటి హృదయముతో దేవుని సన్నిధికి రావాలో నేను కొన్ని మాటలు చెప్తాను. కీర్తనల గ్రంథములో 147వ సంకీర్తనలో 11వ చరణంలో ఒక మాట చెప్తాడు. 147వ సంకీర్తన ఆ! 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 తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు. ఒక్క నిమిషం. అంటే ఆయన ఆరాధించేవారు ఎలాంటి వారు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు అనంటే, ఎలాంటి వాళ్ళు కావాలని దేవుడు వెతుకుతున్నాడు అనంటే ఎటా యథార్థంగా ఆరాధించేవాళ్ళు. యథార్థంగా ఆరాధించేవాళ్ళు. ఆ యథార్థమైనటువంటి ఆరాధన ఎక్కడి నుంచి వస్తుంది అనంటే, దేవుడంటే భయము, భక్తి కలిగినటువంటి వాడు. అరే దేవుడు కొడతాడురా అన్న భయం ఉంటే, దేవుడు చూస్తున్నాడు రా అన్న భయం ఉంటే, అలే దేవుడు ఇంత గొప్పోడు నాయన, ఆయన నా పట్ల చేసిన ఇన్ని కార్యాలు, వాటి విషయమే ఇదిగో నేను ఖచ్చితంగా హృదయపూర్వకంగా ఆరాధించాలన్న భక్తి ఉంటే ఆరాధన డిఫరెంట్గా ఉంటుంది. ఆరాధన డిఫరెంట్గా ఉంటుంది. నేను చెప్పాను కదా, ఆ 10 మంది కుష్ఠరోగుల గురించి మాటలు మాట్లాడుకున్నప్పుడు 10 మంది బాగుపడ్డారు, 9 మంది పోయారు ఊళ్ళోకి, తమ కుటుంబాల దగ్గరికి వెళ్ళిపోయారు. ఒక్కడు మాత్రం వెనక్కి తిరిగి వచ్చాడు. మామూలుగా రాలా, పెద్ద శబ్దముతో కేకలేస్తూ వచ్చాడు, దేవుని మహిమపరుస్తూ వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి తన తాలూకు గ్రాటిట్యూడ్ని, తన తాలూకు కృతజ్ఞతా భావాన్ని అక్కడ చెప్తా ఉన్నాడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అంటే దేవుని నుండి పొందినటువంటి మేలు కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతా భావం. అదే నేను ఇక్కడ చెప్పదలుచుకుంది. అదే యోహాను సువార్తలో ప్రభు అంటున్న మాట, స్వయంగా యేసు ప్రభు అన్న మాట అది. తను ఆరాధించేవారు ఎలాగంటే, అమ్మా ఒక కాలం వస్తుంది, ఏమట ఆయన ఆరాధించేవారు, యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే కాలం వస్తుంది. తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని దేవుడు కోరుతున్నాడు, వెతుకుతున్నాడు. దేవుడు కోరుతున్నాడు, వెతుకుతున్నాడు. యథార్థంగా ఎప్పుడు చేస్తాం ఆరాధన అంటే, దేవుడంటే హృదయపూర్వకంగా భక్తి ఉన్నప్పుడు, గౌరవం ఉన్నప్పుడు, దేవుడంటే హృదయంలో ఒక రకమైనటువంటి భయం ఉన్నప్పుడు, ఆరాధనా భావం ఉన్నప్పుడు. ఈరోజు భక్తి నటిస్తున్నాం, లేదు భయం నటిస్తున్నాం. అచ్చి బాబోయ్, భయం నటిస్తున్నాం, నిజంగా భయం లేదు. భయం ఉంటే ఇలా ప్రవర్తించం, మనం ఇన్ని పనికిమాల పనులు చెయ్యం. నిజంగా భయం ఉంటే ఇన్ని పాపాలు చెయ్యం.
నిజంగా భయం ఉంటే మన ప్రవర్తన వేరే విధంగా ఉంటుంది. మన ఆరాధన వేరే విధంగా ఉంటుంది. మన భక్తి, మన విశ్వాసం, మన ఆత్మీయత వేరే విధంగా ఉంటుంది. సామెతల గ్రంథంలో 15వ అధ్యాయంలో, సామెతల గ్రంథంలో 15వ అధ్యాయంలో 8వ వచనం ఒకసారి చూడండి. భక్తిహీనులు అర్పించేటువంటి బలులు ఆయనకు అసహ్యం, హేయము. యెహోవాకు హేయములు, అసహ్యములు. యథార్థముగా ప్రార్థన చేసేవాళ్ళు ఆయనకు సంతోషాన్ని కలిగిస్తారు. ఆనందకరం, ఆనందకరం. యథార్థం అంటే నిజంగా, వాస్తవంగా, సత్యంగా, పూర్తిగా, అంటే చాలా స్పష్టంగా అక్కడ భక్తిహీనులు అర్పించేటువంటి బలులు, అర్పణలు, వాళ్ళు చేసే ఆరాధనలు దేవునికి హేయం, అసహ్యం, చిరాకు. కానీ ఏంటట? యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. ఖచ్చితంగా అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నటువంటి మాట. ప్రియమైనవారలారా, దేవుని సన్నిధిలో, దేవుని బిడలంగా ఆయన ఆరాధించేటప్పుడు ఎలా ఆరాధించాలని ఆయన కోరుకుంటున్నాడు, ఎలా ఆరాధించే వాళ్ళు కావాలని ఆయన వెతుకుతున్నాడు, ఎలా ఆరాధించే వాళ్ళు రావాలి తన సన్నిధికి ఆయన చూస్తున్నాడు అని అంటే, యథార్థంగా ఆరాధించేవారు, భక్తితో ఆరాధించేవారు, భయంతో ఆరాధించేవారు. కనుక ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన ఆరాధించటానికి ఎలాంటి హృదయంతో మనం వస్తున్నాం. ఆయన సన్నిధిలో ఆరాధించడానికి కూడినప్పుడు మన హృదయం ఎలా ఉంది, ఎలా ఉండాలి? యెషయా గ్రంథంలో 43వ అధ్యాయంలో 21వ వచనం, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు స్తోత్రం చేస్తారు, స్తోత్రమును ప్రచురం చేస్తారు, స్తోత్రమును ప్రచురం చేస్తారు. యెహెజ్కేలు గ్రంథంలో 22వ అధ్యాయంలో 30వ వచనంలో, త్వరగా చదవండి. 22వ అధ్యాయము 30వ వచనం. పాడు చేయకుండునట్లు ప్రాకారములు దిట్టపరచటానికి, బద్దలైన సందుల్లో నిలబడ్డానికి ఎదుగుతున్నాడట. అంటే బండ సందుల్లో ఎందుకు నిలబడ్డా? దేవుని సన్నిధిలో ప్రజల పక్షంగా ప్రార్థించడానికి కావచ్చు, దేవుని పక్షంగా ప్రకటించడానికి కావచ్చు. ఏంటట? యథార్థంగా నిలబడి ప్రార్థించేవారు, ప్రకటించేవారు కావాలి. అంటే దేవుడు వెతుకుతా ఉన్నాడు అన్న దాని గురించి ఆ మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైనవారలారా, దేవుని సన్నిధిలో ఎలాంటి హృదయముతో దేవుని ఆరాధించడానికి, దేవుని సన్నిధికి మనం వస్తున్నాం, జ్ఞాపకం చేసుకుందాం. ఎలా రావాలి అని అడిగితే చాలా స్పష్టంగా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలు నేను 4 మాటలు చెప్తాను. వీలైతే 4-5 మాటలు ఒక అవుట్లైన్ లాగా క్లుప్తంగా త్వరగా చెప్తాను. మొట్టమొదటిది, మనం చదివిన పాత నిబంధన భాగం తీయండి. చాలా స్పష్టంగా అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నటువంటి మాటలు చూస్తాం. నేను రిఫరెన్స్ చెప్పను. పాత నిబంధన భాగం తీయండి. తీస్తే నేనే చదువుతాను, మీరెవరు చదవకండి. అక్కడ అంటున్న మాట, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని, నీ పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు. అమ్మా హలో, నాకు చెప్పలాగేంటి, టైంకి రావాలని చెప్పడానికి అది ఖచ్చితంగా అక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటలు. ఏమన్నాడు ఇక్కడ అనంటే, దేవా నా దేవుడవు నీవే,
వేకువనే నిన్ను వెదుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడాలని నా శరీరము కృషించిపోతుంది. నీ కృప జీవము కంటే చాలు చాలు చాలు. ఇప్పుడు మేము నోర్లారా ఎలా రావాలండి ఆరాధనకు వచ్చినప్పుడు? ఎలా రావాలండి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు? ఎలాంటి హృదయంతో రావాలి అని అంటే, ఒకటి ఆశ గల హృదయంతో రావాలి. ఏంటి ఆశ? ఏంటి ఆశ? ఈవేళ ఈవేళ ఎక్కడికైనా పనికి వెళ్తే ఓ 1000 రూపాయలు వస్తాయని ఆశ ఉంటుంది, ఒక 500 వస్తుందని ఆశ ఉంటుంది, అంతేనా? ఈవేళ ఎవరో ఫంక్షన్కి పిలిచారు, వెళ్తే వాళ్ళు మంచి మటన్ బిర్యానీ పెడతారో, చికెన్ బిర్యానీ పెడతారో, ఇంకేదో పెడతారని ఆశ ఉంటుంది, అంతేనా? ఇక్కడ అది కాదట. దేవుని మందిరానికి వెళ్తే అరే దేవుణ్ణి చూస్తానన్న ఆశ, దేవుని సన్నిధిని అనుభవిస్తానన్న ఆశ. దేవుని మందిరానికి వెళ్తే దేవుని ఆశీర్వాదాలతో నింపబడతానన్న ఆశ. మామూలుగా కాదు, ఆయన ఆశీర్వదిస్తే మామూలుగా ఉండదు. అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు. ఆయన ఆశీర్వదిస్తే అది ఎప్పటికీ ఆశీర్వాదంగానే ఉంటుంది. అలాంటి ఆశీర్వాదాలు ఇక్కడ అంటున్నాడు కీర్తనాకారుడు, దేవా నా దేవుడవు నీవే. ఎక్కడట? వేకువనే నిన్ను వెతుకుతాను, వేకువనే నిన్ను వెతుకుతాను. తర్వాత అక్కడ అంటున్న మాట, నీ బలమును నీ ప్రభావమును చూడాలని. ఏంటి ఆశ? దేని కొరకు ఆశ? దేవుని ప్రభావాన్ని చూడాలి, దేవుని ప్రభావాన్ని చూడాలి, దేవుని బలాన్ని చూడాలి. ఇది ఆయన ఆశ. నేను అంటున్నాను, దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని మహిమ చేత నింపబడాలన్న ఆశతో రావాలి, దేవుని ఆత్మ చేత నింపబడాలన్న ఆశతో రావాలి, దేవుని అభిషేకము చేత నింపబడాలన్న ఆశతో రావాలి, దేవుని ఆశీర్వాదముల చేత నింపబడాలి అన్న ఆశతో రావాలి. చర్చికి వెళ్తే ఏదో రకరకాల ఆశలు ఉన్నాయి ఈ లోక సంబంధంగా కదా. నేను అవన్నీ చెప్తే నేను కాంట్రవర్సీ అవ్వదలుచుకోలేదు, కానీ చర్చికి వెళ్తే అది ఇస్తారు, చర్చికి వెళ్తే ఇది ఇస్తారు ఏండి. చర్చికి వెళ్తే పదవి ఇస్తారు, చర్చికి వెళ్తే రేషన్ ఇస్తారు. చర్చికి వచ్చేస్తున్నాయి మరి, అంతే కాంట్రవర్సీ అనగా వచ్చేస్తున్నాయి. చర్చికి వెళ్తే పదవి ఇస్తారు, చర్చికి వెళ్తే రేషన్ ఇస్తారు, చర్చికి వెళ్తే పండగ నాడు చీరెడతారు, చర్చికి వెళ్తే ఇంకేదో చేస్తారు, చర్చికి వెళ్తే ఒక ఐడెంటిటీ ఏమండి. పార్సిల్ కూడా ఇస్తారు. పాపం ఆయన కనుమ అనుభవం అంటే వాళ్ళ వీధిలో వాళ్ళ జనాలు వాళ్ళ పరిస్థితి ఉందేమో, పార్సిల్ కూడా ఇస్తారు. కడుపు నిండా తినడం కాకుండా పార్సిల్ కూడా వస్తుంది. ఇవే ఆశలు. కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటనంటే, ఇది కాదు ఆశ. నువ్వు చర్చికి వస్తే ఏం పొందుకుంటావో, ఈలోక సంబంధమైనటువంటి మేలులు ఏం పొందుతావో తర్వాత సంగతి. నువ్వు చర్చికి వెళ్తే లౌకికమైనటువంటి దీవెనలు ఏం పొందుతావో అది సెకండరీ. ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని బలాన్ని చూస్తావు, దేవుని బలాన్ని చూస్తావు, దేవుని ప్రభావాన్ని చూస్తావు, దేవుని గొప్పతనాన్ని చూస్తావు, దేవుని ఆశీర్వాదాలు చూస్తావు. ఈ ఆశతో రావాలి. అక్కడ అంటాడు దుప్పి, అక్కడ అంటున్న మాట, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడు. ఇది ఆశ. దేవుణ్ణి చూడాలని ఆశ. పాడేస్తాం, యేసయ్య నిన్ను చూడాలని. అచ్చా ఏమి లేదు, ఉట్టిదే పాడడానికే. నిన్ను చూడాలని ఆశ. ఎత్తండి మాట, ఆ పాట ఎత్తండి. ఏం రాదా? యేసయ్యా యేసయ్య నిన్ను చూడాలని ఆశయ, నిన్ను చేరాలని ఆశయ. నాకు ఆ రాగం, ఆ పాట ఇంకో పాట పాడేస్తున్నాను నేను. నిన్ను చూడాలని ఆశయ, నిన్ను చేరాలని ఆశయ, నీతో ఉండాలి. ఇంకో పాట ఉంది, నీతో ఉండాలని ఆశయ. ఏమీ లేదు, ఉట్టిదే. ఇక్కడ ఉన్నాడు కానీ ఎక్కడున్నాడు? చర్చిలో ఉన్నాడు కానీ ఎక్కడున్నాడు? ఎక్కడో ఉన్నాడు ఏంటి, అంతేనా? శరీరం అయితే ఇక్కడ ఉంది కానీ ఎక్కడో ఉన్నాడు, ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. ఆశ లేదు. ఖచ్చితంగా ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట ఏంటంటే,
ఆశ గల హృదయముతో దేవుని మందిరానికి రావాలి. రావాలి. ఇక్కడ అదే కీర్తనకారుడు చెప్తున్నటువంటి మాట అదే. ఏమంటాడు? నీళ్లు లేక ఎండిన దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ, దాహం. తృష్ణ అంటే దప్పిక, దాహం. తృష్ణ కొనుచున్నది. ఆ, నీ మీద ఆశ చేత. నీ మీద ఏం చేత? చదవండి ఆ మాట. రెండో చరణం. నీ మీద ఆశ చేత నిన్ను చూడాలని. దేంతో? ఆశ చేత. నిన్ను చూడాలన్న ఆశ చేత. ఇదండి దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మనం కలిగి ఉండాల్సినటువంటి యాటిట్యూడ్. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం కలిగి ఉండాల్సినటువంటి హృదయం, ఇలాంటి హృదయం. ఏమన్నాడు? నేను మందిరములో ఏం చూడాలని? నీ బలాన్ని చూడాలని, నీ ప్రభావాన్ని చూడాలని. ఇదిగో ఇది. అంతేగాని ఏం చూడడానికి వస్తున్నావు దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి? ఏం చేయడానికి వస్తున్నావు దేవుని మందిరానికి? ఎలాంటి ఆశతో వస్తున్నావు? ఎలాంటి ఆలోచనలతో వస్తున్నావు దేవుని సన్నిధికి? ఆరాధించే హృదయము ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడట. యోహాను సువార్త 4వ అధ్యాయంలో చాలా తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని ఆయన కోరుతున్నాడు. ఆయన వెతుకుతున్నాడు. అంటే యథార్థవంతులు కావాలని, యథార్థంగా ఆరాధించేటువంటి హృదయములు కావాలని ఆయన వెతుకుతా ఉన్నాడు అనేటువంటి మాట అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. చూడండి, అక్కడ ఆ కీర్తనలోనే అంటాడు, నీ మీద ఆశ చేత నిన్ను చూడాలని నా శరీరము క్షీణించిపోతుంది, కృషించిపోతుంది. ఇదిగో నీ కృప జీవము కంటే ఉత్తమమని అక్కడ జ్ఞాపకం చేస్తున్న మాటలు. నేను అంటున్నాను నా మొదటి మాటలో, ఎలా రావాలో పాస్టర్ గారు, ఎలాంటి హృదయముతో రావాలి దేవుని సన్నిధి కంటే? ఇదిగో స్పష్టంగా చెప్తున్న మాట. ఎలాగట? ఆశ గల హృదయం. సూపర్ అండి మీరు. అదే కదా, ఆశ గల హృదయంతో రావాలి. ఏంటి ఆశ? ఆయన్ని చూడాలన్న ఆశ, ఆయన్ని చేరుకోవాలన్న ఆశ, ఆయన సన్నిధిని అనుభవించాలన్న ఆశ, ఆయన ఆశీర్వాదముతో నింపబడాలన్న ఆశ, ఆయన కృప చేత తృప్తిపరచబడాలన్న ఆశ. అంటే నీ మీద ఆశ చేత ఏమైపోతున్నాడు? ఏంటట? నీ మీద ఆశ చేత కృషించిపోవడం అంటే, ఇప్పుడు కొడుకునో కూతుర్నో బెంగెట్టేసుకున్నాడు. అదే చెప్పబోతున్నాను. కొడుకునో కూతుర్నో ఎక్కడో దూరంగా హాస్టల్లో పెట్టారు చదువుకోవడానికి. తర్వాత ఓ 10 రోజుల తర్వాత, 15 రోజుల తర్వాత సిక్ ఏదో ఇస్తారు కదా, వచ్చింది. ఇచ్చిన తర్వాత చూస్తే హోమ్ సిక్. ఇచ్చిన తర్వాత వాళ్ళు, ఇదేటమ్మా చిక్కిపోయాడు నా కొడుకు, వాళ్ళమ్మో నా కూతురు సిక్కిపోయింది. ఎందుకు సిక్కిపోయింది? అక్కడ వాళ్ళు భోజనం పెడతలేదా? డబ్బులు కడుతున్నాం కదా. పెడతారు బాగానే, కాకపోతే బెంగ అమ్మ మీద, నాన్న మీద. అన్నదమ్ములు అప్పుడు దాకా కొట్టుకుంటే తమ్ముడితోనో అన్నయ్యతోనో కొట్టుకుంటూ ఉంటారు కదా, బెంగ కదా. బెంగతో చిక్కిపోయిందమ్మా, ఎంత బెంగ. ఇక్కడ తల్లిదండ్రులు, నా కొడుకు ఏం తింటున్నాడో, నా కూతురు ఏం తింటుందో. అవునా? అనుభవాలు ఉన్నాయి మనందరికీ. నేను అంటున్న మాట ఏంటంటే, ఇదట దేవుని చూడాలని బెంగెట్టుకున్నాడట ఈయన కీర్తనగాడు. ఆయన ఎంత ఆశ అంటే, ఆయన చూడాలన్న ఆశ చేత నా ప్రాణము కృషించిపోతుందంటే ఏంటి? చిక్కిపోతున్నాడని, బెంగెట్టుకుని చిక్కిపోతున్నాడని. ఇదండి ఆరాధించే హృదయం. యథార్థంగా ఆరాధించటం అంటే ఇదండి. ఖచ్చితమైన ఆ మాట 73వ సంకీర్తనలో 25వ చరణంలో అంటాడు, నా శరీరమును నా హృదయమును. 25 చదువుదాం. ఆకాశమందు నీవు తప్ప ఎవరున్నారు? నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు. నువ్వు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు. నా శరీరము, నా హృదయము క్షీణించిపోయినా నా హృదయమునకు ఆశ్రయదుర్గము, స్వాస్థ్యము నిత్యము నువ్వే. నిత్యము నా హృదయానికి ఆశ్రయదుర్గము, స్వాస్థ్యము నువ్వే. నేను ఆశపడుతున్నాను. నువ్వు తప్ప ఇంకెవరున్నారు అనేటువంటి ఆ మాటను అక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. 42వ సంకీర్తనలో కూడా ఒక మాట చూడండి. 42వ సంకీర్తనలో మొదటి 2 చరణాలు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు
ఆ, అదే ఆశ. అదే ఆశ. ఆ! అంటే ఒక ప్రత్యేకమైనటువంటి తృష్ణ, ఒక ప్రత్యేకమైనటువంటి దప్పిక, ఒక ప్రత్యేకమైనటువంటి ఆశ, ఆశ. ఇది జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం. దేవుని వాక్యాన్ని బట్టి స్పష్టంగా మనం అర్థం చేసుకోగలిగితే, ఎలా రావాలి పాస్టర్ గారు అనంటే, నేను చాలా సూటిగా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఎలాగట? ఆశతో రావాలి. ఆశతో రావాలి. ఆయన ఇదిగో సర్వ సృష్టికర్త అయిన దేవుడు, అత్యున్నతుడైన దేవుడు, మన విమోచకుడైన దేవుడు, మనల్ని ప్రేమించిన దేవుడు, మనల్ని రక్షించిన దేవుడు, మనల్ని విమోచించినటువంటి దేవుడు, మన పట్ల ప్రత్యేకమైనటువంటి తన కృపను వెల్లడిపరిచినటువంటి దేవుడు. ఇదిగో ఆయన మనము మహిమపరచగలగడానికి, ఆయన ఆరాధించగలగడానికి, హృదయపూర్వకంగా హృదయపూర్వకంగా ఆయన్ను ఘనపరచగలగడానికి, ఆయన సన్నిధికి రావడం ఇది అవసరం. అదే అక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటలు. యెషయా గ్రంథంలో 26వ అధ్యాయంలో 8, 9 వచనాలు చదువుదాం ఒకసారి. చూడండి. ఆ, ఉమ్. అమ్మా, భోంచేయలేదు రాత్రా? తెల్లవారు టిఫిన్ చేయలేదా? ఆ, 26వ అధ్యాయము గట్టిగా 8, 9 వచనాలు. యెహోవా, ఆ, నీ వచ్చుచున్నావని కనిపెడుతున్నావు, మా ప్రాణము ఆ, ఏంటంటే ఆశిస్తుంది. మా ప్రాణము నీ నామాన్ని, నీ స్మరణను ఆశిస్తుందంటే, స్మరణ అంటే తలుచుకోవడానికి, తలుచుకోవడానికి, ఆయన గూర్చి స్మరించుకోవడానికి నా ప్రాణం ఆశపడుతా ఉంది, ఆశపడుతా ఉంది. మనము స్మరించుకుంటాం, మనము స్మరించుకుంటాం. ఏం స్మరించుకుంటాం ఏంటి? ఏంటి స్మరణకు తెచ్చుకునేది ఏంటి మనం? ఎవడో తిట్టాడు, ఆడు నన్ను ఇంత మాట అన్నాడు, ఆడెవడి గురించో స్మరించుకుంటాం. అనవసరంగా ఆడికి ఎక్కువ విలువ ఇచ్చేస్తున్నాం మనం. ఆ, ఆడిని ఎవడో ఇంకేదో అన్నాడు, ఎవడో ఇంకేదో అన్నాడు, వాడిని స్మరించుకుంటాం మనం. ఆ ఇరుగమ్మో పొరుగమ్మో ఎప్పుడో అదని చూసారా పలానా రోజు. అరే, దేవుడు చేసిన కార్యాలు, దేవుని కృపలు, దేవుని నామము, ఆయన నామ ప్రభావము, ఆయన గొప్పతనము, దాన్ని స్మరించుకో హృదయపూర్వకంగా. దాని కొరకు ఆశపడు, ఆశపడు. స్పష్టంగా అక్కడ చెప్తూ ఉన్నటువంటి మాటలు. రెండో మాటకు వెళ్తాను త్వర త్వరగా. మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఎలా రావాలి పాస్టర్ గారు అని అడిగితే, చాలా స్పష్టంగా అక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలు. ఎలాంటి హృదయంతో రావాలి దేవుని సన్నిధికి అని అంటే, మొట్టమొదటిది ఎలాగా? ఆశ గల హృదయంతో రావాలి. రెండోది కృతజ్ఞత గల హృదయంతో రావాలి. కృతజ్ఞత గల హృదయంతో రావాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు, ఆయన ఆరాధించడానికి వచ్చినప్పుడు కృతజ్ఞతాపూర్వకమైనటువంటి హృదయంతో, లేదా కృతజ్ఞత గల హృదయంతో రావాలి. ఎందుకు అని అంటే నేను చెప్తాను. ఈరోజు ఈరోజు నువ్వు బ్రతుకున్నావంటే కారణం ఆయన. ఈరోజు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావంటే కారణం ఆయన. ఈరోజు నువ్వు ఆనందించగలుగుతున్నావంటే కారణం ఆయన. అంటే కష్టాలు రాలేదా అంటే వస్తాయి, వస్తాయి. సమస్యలు రాలేదా అంటే వస్తాయి. ఇబ్బందికరమైన, ప్రతికూలమైన, అననుకూల పరిస్థితులేమి మనకు తారసలేదా అంటే వస్తాయి. ఏంటి నవ్వుతున్నారు? ఎటు వచ్చిందా? చెప్పండి, డౌట్ ఉంది చెప్పండి. అంటే అక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిందే, వస్తాయి. కానీ కానీ వాటన్నిటి నుంచి విడిపించాడు కదా, వాటన్నిటి నుంచి తప్పించాడు కదా. నువ్వు చచ్చిపోలేదు కదా, నువ్వు నాశనం అయిపోలేదు కదా, నువ్వు నిర్మూలం అయిపోలేదు కదా. కేవలం ఆయన కృపచేత మనము నడిపించబడతా ఉన్నాము. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞత చెప్పడానికి మనం ఆయన సన్నిధిలో నిలవగలగాలి. అది స్పష్టంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట. చూడండి ఒక్కసారి ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలో 6వ వచనం త్వర త్వరగా చదువుదాం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ తండ్రి అయిన వాడు ఒక్కడే.
ఆయన అందరికీ పైగా వ్యాపించి అందరిలో ఉన్నాడు. అందరిలో ఉన్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్న మాట. అంటే మనం దేవుని సన్నిధిలో కృతజ్ఞతాపూర్వకంగా, కృతజ్ఞతా హృదయంతో ఆయన సన్నిధికి రావడానికి ఏంటి పరిస్థితి అని అడిగితే ఇక్కడ తెలియచేస్తా ఉన్న విషయాలు. దేవుడు మన పట్ల చూపినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవడం. దేవుడు మన పట్ల చూపినటువంటి కృపను మనము ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవడం. ఈరోజు మనం ఆశీర్వదింపబడ్డాం. మన ఆశీర్వాదాలను లెక్కించగలగాలి. మన ఆశీర్వాదాలను లెక్కించగలగాలి. నేను చాలాసార్లు గడిచిన దినాల్లో చెప్పాను. ఒక భక్తుని తాలూకు కొటేషన్, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ నాట్ యువర్ ట్రబుల్స్ అని. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ నాట్ యువర్ ట్రబుల్స్ అని. సమస్యలు వచ్చాయి, పోయాయి. కానీ ఈరోజు మనం ఆశీర్వదింపబడింది దేవుని కృప చేత, దేవుని కృప చేత, దేవుని ఆశీర్వాదము చేత. అపోస్తల కార్యముల గ్రంథంలో అన్నాడు, ఆయన అందరికీ జీవాన్ని, ఊపిరిని, సమస్తాన్ని దయచేస్తా ఉన్నాడు అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. భౌతిక ఆశీర్వాదాల కొరకు, భౌతికమైన దీవెనల కొరకు, భౌతికమైన మేళ్ళ కొరకు, మన కుటుంబం కొరకు, మన బిడల కొరకు, మన భాగస్వాముల కొరకు, ఈ భౌతికంగా ఇవన్నీ మన ఉద్యోగాలు, మన ఆశీర్వాదాలు, మనం పొందుకున్న మేలులు, ఆత్మీయ విషయాల్లో ఆయన ఇచ్చిన రక్షణ కొరకు, ఆయన ఇచ్చిన నిరీక్షణ కొరకు, ఆయన అనుగ్రహించిన అద్భుతమైన, అమూల్యమైన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం కొరకు హృదయపూర్వకంగా ఆయన మనము కృతజ్ఞత చెల్లించాల్సిన అవసరత ఉంది. హృదయపూర్వకంగా ఆయన్ని మహిమపరచాల్సినటువంటి అవసరత ఉంది. కొరింథీ పత్రికలో ఒక మాట చదువుదాం. 8వ అధ్యాయం 6వ వచనం. కొరింథీ మొదటి పత్రికలో 8వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, ఆకాశమందైనను భూమి అందైనను దేవతలనబడినవి ఉన్నప్పటికీ ఒక్కడే దేవుడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తము కలుగుతుంది. అంటే మనం ఎందుకు ఆయన్ని సన్నిధికి వచ్చినప్పుడు ఆయనకు కృతజ్ఞత చెప్పాలి అని అంటే ఒక్కడే ఆయన ఒక్కడే భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన ఒక్కడే అందరినీ కలుగజేసినవాడు. ఇందాక చదివాం. ఆయన ఒక్కడే అందరిలో ఉన్నవాడు. ఇందాకే చదివాం. ఆయన ఒక్కడే అందరినీ నడిపిస్తున్నవాడు. ఇక్కడ అంటాడు, ఆకాశమందైనను భూమి అందైనను దేవతలైనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తం కలిగింది, ఆయన నిమిత్తం మనమున్నాము, ఆయన మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తం కలిగింది, ఆయన ద్వారా సమస్తం. అంటే ఇవి జ్ఞాపకం చేసుకోవాల్సిన మాటలు. సరే, ఉన్నాడు, ఆయన ఒక్కడే అనే మాట. దేవునిగా ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. రెండవది, ఆయన శాశ్వతునిగా ఉన్నాడు. ఆయన నిత్యుడండి. ఏదో ఇంతకాల పరిమితి అనేది ఆయనకేం లేదండి. ఇంతకాల పరిమితి అనేది ఆయనకేం లేదండి. అంటే ఖచ్చితంగా అక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే నిత్యుడైన దేవుడు. తిమోతికు రాసిన పత్రికలో అంటాడు, మొదటి అధ్యాయం 17వ వచనంలో, సకల యుగములలో రాజయుండి అక్షయుడు అద్వితీయుడునగు అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఆయన ఎవరట? సకల యుగాల్లో ఉండేవాడు. అంటే ఏం లేదు ఆయనకి కలియుగంలో దేవుడు అవతారం, లేదా ద్వాపర యుగంలో ఇంకేదో అవతారం, ఇట్లేదు కదా. ఆయన సకల యుగాలలో రాజు, సకల యుగాలలో రాజు అయ్యుండి అక్షయుడు అంటే ఏం లేదు, క్షయమయ్యేవాడు కాదు, నాశనం లేదు, నశించిపోయేవాడు కాదు. ఇంకా చెప్పాలంటే చావులేనోడు. అక్షయుడు అనంటే క్షయము కానివాడు, చావులేనోడు. అంతేనా? మనం ఏదో చూడండి, పెళ్ళిళ్ళకి వాటికి ఇట్లుగా పసుపు కలిపి వేస్తాం. ఏంటవి? అక్షతలు, అచ్చింతలు కాదు. ఏంటవి? అచ్చింతలు కాదు, అక్షతలు అనాలి తెలుగు. అంటే క్షతము కానివి అని, అంటే నాశనమే లేనివి అని. అక్షతము అంటే నాశనం లేనిది.
అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే ఈయన ఎవరు? అక్షయుడు. అక్షయుడు కలిపి అక్షయుడు అంటున్నాం, కానీ అక్షయుడు ఏం లేదు, క్షయమే లేదు, క్షయమైపోయే పరిస్థితే లేదు. అక్కడ అక్షయుడు. తర్వాత అదృశ్యుడు. అదృశ్యుడు అస్సలు నీకు కనిపించట్లేదు కానీ ఉన్నాడు ఇక్కడ. నువ్వు గమనించలేకపోతున్నావు కానీ ఉన్నాడు ఇక్కడ. నువ్వు ఫీల్ అవ్వాలి అంతే, అనుభవించు ఆయన ప్రసన్నతను, ఆయన ప్రజెన్స్ని. ఆయన ఉన్నాడు ఇక్కడ. ఎక్కడ ఇద్దరు ముగ్గురుంటే ఆయన నామం పేరట అక్కడ ఉంటానన్నాడు. ఉన్నాడు ఇక్కడ మన మధ్యలో, మనతో. ఏంటంటాడు? సకల యుగములలో రాజు, అక్షయుడు, అదృశ్యుడు, అద్వితీయ దేవునికి ఘనత మహిమ యుగ యుగములు కలుగునుగా. యుగ యుగములు కలుగును. ఖచ్చితంగా అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నటువంటి ఆ మాటలు అంటే ఆయన ఒక్కడే అనేది కాబట్టి ఆయనకు స్తుతి చెప్పాలి, కృతజ్ఞత చెప్పాలి. ఆయన శాశ్వతుడు, ఆయన నిత్యుడు కాబట్టి ఆయన సన్నిధిలో హృదయపూర్వకంగా కృతజ్ఞత చెప్పగలగాలి, ఆయన్ని మహిమపరచగలగాలి. అదే అక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం. ద్వితీయోపదేశకాండలో కూడా అంటాడు 33వ అధ్యాయం 27వ వచనంలో అక్కడ తెలియజేస్తా ఉన్నమాట. అంటే దేవుడు ఏదో మామూలుగా అలాగ వచ్చాడు, ఏదో మాయలాగల నిమిషాల మీద వచ్చాడు కాదు కదా. ఆయన యుగ యుగములు రాసు, ఆయన ఆద్యంతర రహితుడు. స్పష్టంగా ఇది మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం. శాశ్వతుడు, చాలండి, శాశ్వతుడు ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి మాట. ప్రియమైనవారలారా, అంటే ఆయన ప్రభావ లక్షణాలను బట్టి, ఆయన చేసిన మేళ్లను బట్టి, ఆయన చూపిన కృపలను బట్టి, ఆయన మనకు అనుగ్రహించిన ఆశీర్వాదాలను బట్టి హృదయపూర్వకంగా ఆయన్ని మహిమపరచడానికి కృతజ్ఞతా హృదయంతో ఆయన మందిరానికి రావాలి. నా రెండో మాట ఇది. మొదటిది ఏంటట? ఆశ గల హృదయంతో ఆయన మందిరానికి రావాలి. రెండోది కృతజ్ఞత గల హృదయంతో ఆయన మందిరానికి రావాలి. మూడో విషయానికి వస్తే చూడండి ఒకసారి, ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుడైన యెహోవా ఏదెనులో ఒక తోట వేసి చాలండి. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట ఆ రెండో మొక్కొద్దు కానీ ముందుదే. దేవుడైన యెహోవా నేల మంటి నుండి మనిషిని నరుని చేసి, చాలండి, ఒక్క నిమిషం ఆగుదా. ఏమంటున్నాడు ఇక్కడ? నేల మంటి నుండి నరుని చేశాడు అని అన్నాడు. ఇంకొక వచనం చదవండి పోనీ. 1వ అధ్యాయం 26, 27 వచనాలు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని అన్నాడు. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. 18వ అధ్యాయానికి రండి ఒకసారి. 26వ వచనం నుంచి చదువుదాం. యెహోవా సొదొమ పట్టణములో 50 మంది కనబడిన ఎడల ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. ఒక్క నిమిషం, ఈయన ఎక్కడున్నాడు చదవండి. 23వ వచనంలో. కాదు, అక్కడ 22వ వచనంలో మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపునకు వెళ్ళారు. అబ్రహాం ఎక్కడున్నాడు? దేవుని సన్నిధిలో ఉన్నాడు.
దేవుని సన్నిధిలో ఉండి ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు అండి? ఏమంటున్నాడు? నేను బూడిదని అంటున్నాడు. నేను ధూళిని అంటున్నాడు. నా మూడో మాట ఏంటి పాస్టర్ గారు అని అడిగితే, ఒకటన్నాను, ఏంటట? ఆశ గల హృదయంతో రావాలన్నాను. రెండోది రెండోది కృతజ్ఞతాపూర్వకంగా లేదా ఆయనను ఆరాధించే హృదయంతో రావాలి అని అన్నాను. కృతజ్ఞత చెప్తుంటే అభినందించడం, కృతజ్ఞత చెప్పడం, ఆరాధించడం. ఆరాధించే హృదయంతో ఆతో మాట్లాడుకుందాం. అంటే కృతజ్ఞత, ఆరాధన అంటే కృతజ్ఞత చెప్పడం, రావడం. మూడో విషయంకి వచ్చేటప్పటికి అయోగ్యతను ఒప్పుకునే హృదయంతో రావాలి. అయోగ్యతను ఒప్పుకునే హృదయంతో రావాలి. ఏమంటాడనంటే, అబ్రహాం అయోగ్యుడా పాస్టర్ గారు అనంటే కాదు. కాదు, నేను చెప్తాను ఖచ్చితంగా. కానీ ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, అక్కడ దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడుతున్నాడనంటే, ఆయన సన్నిధిలో నిలవగలిగాడు అనంటే దేవుడు అతన్ని అర్హునిగా తీసాడనే చెప్పాలి. ఆయన సముఖమందు నిలవగలిగాడు, ఆయనతో సూటిగా ముఖాముఖిగా మాట్లాడగలుగుతున్నాడు అని అంటే దేవుడు అబ్రహామును ఒక స్థాయిలో నిలబెట్టాడని అనుకోవాలి. కానీ అప్పుడు కూడా ధూళినైనా నేను మాట్లాడుతున్నాను, బూడిదనైనా నేను మాట్లాడుతున్నాను, పనికిమాలినోన్ని మాట్లాడుతున్నాను. అప్పుడప్పుడు మనం అంటాం కదా అండి, తప్పుగా అనుకోకండి అంటుంటాం మాట్లాడేటప్పుడు. అంటామా? ఇఫ్ యూ డోంట్ మైండ్ అంటామా? అంటామా? ఇఫ్ యూ డోంట్ మైండ్ అంటే మీరేమనుకోవద్దు కానీ అంటే కొంచెం పెద్దోళ్ళతో మాట్లాడినప్పుడు సాధారణంగా వచ్చే మాటలు ఇవి. పెద్దోళ్ళతో వచ్చేటప్పుడు సాధారణంగా వచ్చే మాటలు అంటే వాళ్ళ ముందు నేను తక్కువ అని చెప్పడం. నేను తక్కువ అని. అరే నువ్వేమో సర్వశక్తి గల దేవుడవు, మహాకాశాలు పట్టజాల దేవుడవు, పరిశుద్ధుడవు, మహోన్నతుడవు. నేను బూడిద. నేనేంటి? బూడిద. నేను ధూళి, నేను అపవిత్రుణ్ణి, నేను దుర్మార్గుని, నేను అయోగ్యుని, నేను అనర్హుడిని. నేను అంటున్న మాట ఏంటంటే చాలా స్పష్టంగా నా మూడో మాటలో జ్ఞాపకం చేస్తున్నాను. అయోగ్యతను ఒప్పుకునే హృదయంతో రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను తెల్లబట్టలు వేసుకొచ్చాను గనక నేను పరిశుద్ధుని జేబులో చేతులు పెట్టుకోవడానికి కుదరదు ఇక్కడ. నేను తెల్లటి అంగి వేసుకుని ప్రసంగం చేసేస్తున్నాను గనక నేను పరిశుద్ధుని అని చెప్పి చెప్పడానికి కుదరదు ఇక్కడ. ఆయన ముందు ఏం చేయాలి? అక్కడ ఒక ఆయన చూస్తున్నాడు. చాలా అద్భుతంగా ఒక దృశ్యాన్ని చూస్తున్నాడు. అమూల్యమైనటువంటి ఒక దృశ్యాన్ని చూస్తున్నాడు. ఏంటట? ఆయన చొక్కా అంచులు దేవాలయాన్ని నిండుకుని ఉన్నాయి. చూస్తున్నాడు. అరే దూతలు ఉన్నారు అక్కడ. దూతలు 6 రెక్కలున్నాయి. దూతలకి 6 రెక్కలుంటే 2 రెక్కలతో ముఖాన్ని కళ్ళు కప్పేసుకుని, 2 రెక్కలతో పాదాలు కప్పేసుకుని, 2 రెక్కలతో ఎగురుతూ సైన్యములకు అధిపత్యగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని దేవుని మహిమపరుస్తా చూస్తున్నాడు. ఎక్కడున్నాడు? అంత అద్భుతమైన దృశ్యాన్ని చూస్తున్న వ్యక్తి, అంత అమూల్యమైనటువంటి దృశ్యాన్ని చూస్తున్న వ్యక్తి మూతి కొట్టుకుంటున్నాడు, నోరు కొట్టుకుంటున్నాడు, గుండెలు బాదుకుంటున్నాడు. అయ్యో నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసిస్తున్న వాడను. అర్రే చూసేశాను. ఏమైపోతాను? ప్రియమైన వారలారా, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన అయోగ్యతను ఒప్పుకునే హృదయంతో రావాలి. అందరూ గొప్పోలే కదా, దొరికేదాకా అందరూ గొప్పోలే. దొరికితేనే దొంగ, దొరకపోతే దొరే. దేవునికి మాత్రం తెలుసు నువ్వు దొంగవో దొరవో. దేవునికి మాత్రం తెలుసు నువ్వు దొంగవో దొరవో. నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు ఆయన కనుక ఏమి దాచొద్దు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఒప్పుకో. ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట చూడండి ఒకసారి. మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో 14-15 వచనాలు. 25వ అధ్యాయం 14-15 వచనాలు.
ఒక మనుష్యుడు ఆ, తన దాసులను పిలిచి ఆస్తిని వారికి అప్పగించెను. ఆ, ఒకడికి 5 ఇచ్చాడు, ఒకడికి 2 ఇచ్చాడు, ఒకడికి 1 ఇచ్చాడు. అదనమాట. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి, చాలమ్మా చాలు చాలు. దేవుడు ఎవరి సామర్థ్యము చొప్పున వారికి ఇచ్చాడు. ఇక్కడ ఉన్న అందరం కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఇచ్చాడు అని అంటే, ఎవరికున్న ఎబిలిటీని బట్టి, సమర్థతను బట్టి వాళ్ళకి దేవుడు ఇస్తా ఉన్నాడు. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఒప్పుకోవాల్సింది, చెప్పుకోవాల్సింది ఏంటంటే, ప్రభా నేను పాపిని, ప్రభా నేను అయోగ్యుడను, నేను అనర్హుడను, నేను అపాత్రుడను. ఏమన్నాడు? నా కుటుంబం ఎంత అన్నాడా? నా కుటుంబం ఎంత, నేనెంత? ఇంతగా నన్ను హెచ్చించడానికి నేనెంతటి వాడిని, నా కుటుంబం ఏపాటిది? అరే కడసర్పుటాడు అన్నారు కదా. అరే హాయ్, ఎవరు ఈ సమూయేలు గారికి కూడా పెద్ద పెద్దోళ్ళని చూశాడు. అరే ఈయన మిలిటరీలో ఉన్నాడు కనుక వీడైతే రాజుగా సరిపోతాడు. చూశాడు, అభిషేకం చేసేద్దాం చూసి కొమ్ము పట్టుకుని వెళ్ళిపోయి, తైలం పట్టుకెళ్ళిపోయి వేసేద్దాం నెత్తి మీద అనుకున్నాడు. అయిపోయారు. ఇంకేంటి ప్రభు అందరూ అయిపోయారు అంటున్నాడు దేవునితో. లేదు, నేను ఏర్పరచుకున్న వాళ్ళు వీళ్ళు కాదు, ఇంకొకడు ఉన్నాడు. అడుగుతున్నాడు, ఎవరున్నారా నీకు, ఇంకేమని కొడుకులు ఉన్నారా అని అడుగుతుంటే, యెషయాకి ఇంకొకడు ఉన్నాడు, చివరిడోడు, కడసార్పుడు ఒకడు ఉన్నాడు. ఆడే పనికి మాలాడు, పని పాట లేకుండా గొర్రెలు మేపు తిరుగుతుంటాడు. ఆడికి ఈ సైన్యానికి దేనికి పనికిరాడని గొర్రెలు మేపుకొని పంపించినాడు. పిలిపించి అన్నాడు. పిలిపించేటప్పటికి అంత దూరాన్ని చూడగానే, అతడే నేను ఏర్పరచుకున్నాడు, వెళ్ళి పోసేయ్. ఏంటి? తల మీద నూనె, తైలం, అభిషేకం చేసి. నేను అంటున్న మాట ఏంటి అని అడిగితే, ఖచ్చితంగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది అదే. అంత అభిషేకింపబడిన తర్వాత ఈయన అంటాడు, నేను ఎంతటోన్ని, నా కుటుంబం ఏపాటిది, ఇంతగా నన్ను హెచ్చించటానికి నేను అంటున్న మాట ఏంటంటే, దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధ పాదముల ముందు మోకరించి ప్రార్థించడానికో, స్తుతించడానికో, ఆరాధించడానికో ఆయన సన్నిధికి వచ్చినప్పుడు చేయాల్సిన పని ఏంటి అని అంటే, ఇగో నీ అయోగ్యతను ఒప్పుకో, నీ అపవిత్రతను ఒప్పుకో, నీ అనర్హతను ఒప్పుకో. దేవా నేను అర్హుని కాదు, నేను యోగ్యుని కాదు, నేను పాత్రుని కాదు, ఏమాత్రం కూడా. ఒప్పుకుంటే ఏం చేస్తాడు ఆయన? కారు తీసట, అక్కడున్న దూతల్లో ఒక దూత కారు తీసట, కారుతో నిప్పు తీసట, తెచ్చట, యెషయా గారి పెదాలకి తగిలించి, శుద్ధుడి అయిపోయావు. ఏం చేసింది? కారుతో నిప్పు తీసి తెచ్చి పెదాలు కాల్చి, నువ్వు పరిశుద్ధుడి అయిపోయా అందంతే. ఇమీడియట్గా అతనికి ఒక రెస్పాన్సిబిలిటీ కూడా అప్పగించబడింది. ఏంటట? ఎవరు వెళ్తారు? దేవుని ప్రణాళికలో భాగంగా దేవుని మాట ప్రకటించడం ఒక సాధనంగా పంపబడిన స్థితిని జ్ఞాపకం చేసుకుంటాం. ప్రియమైనవారులారా, నేను కట్టిన 4-5 వారాల నుంచి రోజు మాట్లాడుకుంటుందే ప్రతి వారం. ఏంటంటే, ఇద్దరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకడు చాలా గొప్పలు చెప్తున్నాడు దేవుని సన్నిధిలో. అది కాదు ఉండాల్సింది, నీ యోగ్యతను చెప్పుకోవడానికి కాదు, నీ అయోగ్యతను ఒప్పుకోవడానికి దేవుని సన్నిధికి వచ్చేది. కనుక నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నేను దశంభాగం కాదు, నాకున్నదంతట్లో దశంభాగం ఇచ్చేస్తున్నాను, నేను ఆడిలా లేను, దొంగోడిలా లేను, వ్యభిచారిలా లేను, అర్రర్రర్ర నా బతికింత, నేను ఇంత గొప్పనని చెప్తున్నాడు. ఆ చివరు ఎవడో ఉన్నాడు గుమ్మం దగ్గర, ధైర్యం సరిపోవట్లేదు, ఆకాశం వైపు కన్నులు ఎత్తటానికి కూడా ధైర్యం సరిపోవట్లేదు, కన్నులు ఎత్తలేకపోతున్నాడు, బుర్రలా దించుకున్నాడు, గుండెలు బాదుకుని, పాపినైన నన్ను కరుణించు. ఒకే ముక్క. ఏమైంది? నువ్వు పాపిని ఎవడన్నాడా? నీ పాపం పోయింది పో అన్నాడు. ఇందులో వీడికంటే వాడు నీతిమంతునిగా తీర్చబడి ఎటట ఇంటికి వెళ్ళాడట. నీతిమంతునిగా తీర్చబడి వెళ్ళాడు. నేను అంటున్న మాట అదే, అయోగ్యతను ఒప్పుకోవడానికి రావాలి, అయోగ్యతను ఒప్పుకునే హృదయంతో రావాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాటలు ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో
మొదటి అధ్యాయంలో 17వ వచనం ఒకసారి చదువుదాం. త్వరగా చదవండి. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి ఇట్లా, నేను భయపడకు, నేను మొదటివాడను కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. నువ్వు భయపడకు, భయపడకు. ఆయన ముఖం తేజస్సుతో ప్రకాశిస్తా ఉందట. ఆయన చూడగానే ఏమైపోయాడు? ఆయన తేజస్సు ముందు ఈ పనికిమాలోడు పడిపోయాను అంటున్నాడు. అంతే. ఆయన మొక్క కాంతిలో మన రహస్య పాపాలు కనబడిపోతా ఉండే పడిపోయాను అంటాడు. రే లేచి, నువ్వు భయపడకు, భయపడకు, నేను మొదటివాడను కడపటివాడను, జీవించుచున్నాను, మృతుడనైతిని గాని జీవించుచున్నాను, సజీవుడను అని చెప్పి ఇగో ధైర్యపరుస్తా ఉన్నటువంటి పరిస్థితి మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటాం. నేను 3 మాటలు చెప్పాను. ఎలాంటి హృదయంతో దేవుని మందిరానికి రావాలి అని అంటే, ఒకటి, ఆశ గల హృదయంతో రావాలి. ఆయన్ని చూడాలన్న ఆశ, ఆయన సన్నిధిని చూడాలన్న ఆశ, ఆయన ప్రసన్నతను చూడాలన్న ఆశ, ఆయన బలాన్ని ప్రభావాన్ని చూడాలన్న ఆశ, ఆయన మహిమను తేజస్సును చూడాలన్న ఆశ, అరెరెరే ఆయన ఆశీర్వాదములతో రక్షణతో నింపబడాలన్న ఆశ. అలాంటి ఆశ కలిగిన హృదయంతో రావాలి. రెండోది, ఆరాధించే హృదయంతో రావాలి. అది అలాగా కృతజ్ఞతను వ్యక్తపరిచేటువంటి హృదయంతో రావాలి. దేవా నీకు వందనాలు, దేవా నీకు వందనాలు, నన్ను పుట్టించావు, నన్ను పెంచావు, నన్ను పోషించావు, నన్ను రక్షించావు, నన్ను విమోచించావు, ఇదిగో పరలోకము కొరకు నన్ను సిద్ధపరుస్తున్న దేవానికి వందనాలు నాన్న. ఆరాధన హృదయపూర్వకంగా ఆయన ఆరాధించడానికి మనల్ని సిద్ధపరచుకోవాలి. అలాంటి హృదయంతో రావాలి. మూడోది, అయోగ్యతను ఒప్పుకునేటువంటి హృదయంతో రావాలి. ఖచ్చితంగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట, నీ యోగ్యత, నీ యొక్క అయోగ్యత దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ. సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయం 24వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయం 24వ వచనం. సరే, అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట నేను అంటున్నాను. దేవుని బిడలంగా దేవుని సన్నిధిలో మనము హృదయపూర్వకంగా దేవుని ఆరాధించటానికి దేవుని సంతోషపరచాలి అనేటువంటి హృదయంతో దేవుని సన్నిధికి రావాలి. ఖచ్చితంగా ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాటలు చూడండి ఒకసారి. గలతీ పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం చదువుదాం. తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచించాలని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి యుగ యుగములు మహిమ కలుగునుగాక. అంటే ఇక్కడ నేను జ్ఞాపకం చేయదలుచుకున్న మాట ఏంటంటే, ఆయన చేసినటువంటి త్యాగం దాని యొక్క విలువను గుర్తిస్తూ దేవుని సన్నిధికి రాగలగాలి. దేవుని వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి మాట. దినవృత్తాంతముల గ్రంథంలో మొదటి గ్రంథంలో 28వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదువుదాం. చూడండి ఒకసారి, అక్కడ జ్ఞాపకం చేస్తాడు. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించేవాడు, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. ఆయన తెలుసుకుని హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను ఎలా సేవించాలి, ఎలాగ ఆరాధించాలి? హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా ఆయన్ని సేవించాలి, ఆరాధించాలి. దానిలో నేను 3 మాటలు చెప్పాను. వీలైతే వచ్చేవారు మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటిది, ఎలాగా? ఆశ గల హృదయంతో.
ఆశ గల హృదయంతో. ఏంటి? ఆయన కొరకైన ఆశ, ఆయన కొరకైన ఆయన ఇచ్చే ఆత్మ సంబంధమైన బహుమానాలు, ఆశీర్వాదాల కొరకైన ఆశ. ఏదో ఆశపడిపోతున్నాం లౌకికంగా, కానీ ఈ ఆశ. రెండవది రెండవది ఆరాధించే హృదయము, కృతజ్ఞత చెప్పే హృదయం, ఆయన మహిమపరిచేటువంటి హృదయం. మూడవది అయోగ్యతను ఒప్పుకునే హృదయం, ఒప్పుకునే హృదయం. అది మనఃపూర్వకంగాను హృదయపూర్వకంగాను ఆయన్ని ఆరాధించటానికి ఆయన సన్నిధిలో మనం సిద్ధపడదాం. మన ఆరాధనలు ఎలా ఉన్నాయి ఒకసారి ఆలోచన చేసుకుందాం. మళ్ళీ మొదటికెళ్తే దేవుడు ఏం కోరుకుంటున్నాడట? తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని కోరుకుంటున్నాడట. ఎట్టివారు? అమ్మా, ఒక రోజు వస్తుంది, ఆ రోజు యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే కాలం వస్తుంది. తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని ఆయన కోరుకుంటాను. నీ ఆరాధన ఎలా ఉంది? నీ ఆరాధన ఎలా ఉంది? ఎలాంటి హృదయంతో ఆరాధన చేస్తున్నాం బాబు? ఎలాంటి హృదయంతో ఆరాధన చేస్తున్నాం? జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ఆరాధన చేయడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఇదిగో ఆశగల హృదయంతో ఆరాధించగలగడానికి, అలాగే కృతజ్ఞత గల హృదయంతో ఆరాధించటానికి. అంతేకాదు, మూడవది అయోగ్యతను ఒప్పుకొని హృదయంతో ఆరాధించటానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ప్రభువా, నీ నామానికి వందనాలు. మా తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ సన్నిధిలో మా ఆరాధనలను పరిశీలన చేసుకోవడానికి, నాయన మా ఆరాధనలు సరిచూసుకోవడానికి, యథార్థమైన ఆరాధనలుగా మా ఆరాధన ఉందో లేదో ప్రశ్నించుకోవడానికి మీ కృప మాకు దయచేయండి. ఆయన దిద్దుబాటు నొందడానికి మీరు కృప దయచేయండి. మహిమ పొందండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. కూర్చుందాం దయచేసి.